కాగజ్ నగర్ మహాత్మా జ్యోతిబా పూలే విద్యాలయాల్లో సీట్లు ఇప్పిస్తానని తల్లిదండ్రులను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి కౌటాల, సిర్పూర్ టీ మండలాలకు చెందిన పలువురిని గురుకులాల్లో సీట్లు ఇప్పిస్తానని నమ్మించాడు. ముందుగా 10,000 రూపాయలు, ప్రవేశం పొందిన తర్వాత 10,000 రూపాయలు చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో అతను చెప్పిన మాటలు నమ్మిన విద్యార్థుల తల్లిదండ్రులు రెసిడెన్షియల్లో సీట్ల కోసం డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించారు. ఒక్కొక్క సీటుకు 20,000 రూపాయలు బేరం కుదుర్చుకొని అడ్వాన్స్గా ఒక్కొక్క విద్యార్థికి 10,000 రూపాయల చొప్పున తీసుకున్నాడు. మిగతా 10,000 సీటు ఇప్పించిన తర్వాత ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడు. దాదాపు 26 మంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్టు బాధితులు తెలిపారు. గత 2 నెలల నుంచి కామ్రే ప్రశాంత్ అనే ఒక ఆయన మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీ పిల్లలకు జ్యోతిబా పూలేలా గురుకులాల సీట్లు ఇప్పిస్తా అని 20,000 చొప్పున ఇవ్వండి, ముందుగా 10,000 ఇవ్వండి అడ్వాన్స్, తర్వాత జాయిన్ అయిన తర్వాత 10,000 ఇవ్వాలని ఆయన అనడం జరిగింది. మేము డబ్బులు ఇచ్చాము ఆయనకు. 2 నెలల నుంచి రాన్లీ పోన్లీ అని ఇలాగే చేస్తాడు కాలయాపన. మళ్ళీ 10 రోజుల నుంచి ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. నేను సీతక్క దగ్గర కోఆర్డినేటర్గా పనిచేస్తాను, హైదరాబాద్ నుంచి లెటర్లు తీసుకొస్తా, మీకు షీట్లు ఇప్పిస్తా, మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పిండు. మళ్ళీ మాకు ఒక లెటర్ కూడా వాట్సాప్ పెట్టిండు నాకు. అది మన దగ్గర రామ్ దగ్గర ఉన్నది, ఇప్పుడు సీతక్క సంతకంతో ఉన్నది.